ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీతిమంతుడైన దేవ, నిన్న నేడు ఏకీతుకుంటున్న మా ప్రభువా, మీ వందనాలు. ఈరోజు మీ పావసంలో చేరి దైవ వాక్య వివరాల కొరకై మేము సిద్ధంగా ఉన్న నెహెమ్యా గ్రంథంలో రాయబడినట్లుగా నెహెమ్యా ధర్మశాస్త్ర, ఎజ్రా ధర్మశాస్త్రం చదవడానికి అందరూ సిద్ధమై నిలబడి ప్రభా దైవ వాక్యం కొరకు చూస్తూ వచ్చారు. మీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాం. మీరు మాట్లాడండి, మీ స్వరం చూపించండి. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి మహింపరిచి కనపరిచి అదే ప్రకారంగా వాక్యం ద్వారా కూడా మేము స్తుతించుటకు సహాయం చేయండి. మా జీవితాలు సరిచేయండి. స్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞులమే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము బైబిల్ మధ్యలో కీర్తన తర్వాత ఉంటుంది కదండి. 532 బైబిల్ మధ్యలో సామెతలు 3వ అధ్యాయం 27వ వచనం. కూర్చో కూర్చో. కారు తీసాక నేను చెప్పినా దీన్ని తీయొద్దని చెప్పాను. కారు తీసేయండి, దానికోసం కొట్టాడదు. ఆ రోజుకి ఇక్కడ ఏమి ఉండకూడదు. బొమ్మలకి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం అందరం చదువుదాం. 533 పేజీ నెంబర్. పక్కది ఒక పేజీ, ఒక ఇటు 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 పక్క ఆడుంటా చూడు, రైట్ సైడ్లో 33. ఇక్కడ 3వ అధ్యాయంలో 27వ వచనం. ఇటు రైట్ అక్కడే 3వ అధ్యాయం ఉందా? 27 అందరూ చదువుకుందాం. 27వ వచనం. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. దైవవాక్యము నేర్పించాలి. శివకుమారి తీపించే అధ్యాయం ఏంది సామెత చెప్తే అది బైబిల్ వేరుగా ఉంది, కంప్యూటర్ బైబిల్ కూడా. సరే, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక. విశ్వాస జీవితంలో అతి ప్రాముఖ్యమైనది అంటే మేలు చేయడం. యేసుక్రీస్తు వారు అందరికీ ఏం చేశాడు? మేలు చేశాడు. మేలు చేయడానికే మనం పిలవబడ్డాం, కీడు చేయడానికి మనకు ఉండకూడదు. అంటే ఒక మాట చెప్పకూడదు, ఆశీర్వాదానికి కారకులుగా మనం ఉండడానికి మనం ఏమైనా పిలవబడ్డాం, శాపానికి కారకులంగా, నష్టానికి కారకులంగా పిలవబడ్డాం. అలాగే మన జీవితంలో కూడా మేలు అనేది మనం చేయాలి. ఒకరికి కాదు. నేను ఎప్పుడో చెప్పి మీకు చెప్పి ఇదో ఆ పిల్ల చూస్తే రైట్ ఉంటాడు, రైట్ వా. మీకు డోర్లు వేసేసాడంటే డోర్ లేరు. ఎవరు ఉంటాడు వాడు, సరేలే వాడు ఎడుతాడు కదా. ఇక్కడ మనం చూస్తూ ఉంటే మేలు చేయటం అనేది చాలామందికి ఒక్కోసారి మేలు చేయలేకపోతాం. చెయ్యాలనుకుని కూడా చేయలేని పరిస్థితి కూడా మనకు ఏర్పడుతుంది. ఒకవేళ చెయ్యగలిగే స్తోమత ఉన్నా కూడా మానవులు చెయ్యరు. ఇది మేలు చేయడం ఏమిటంటే దేవునికి అప్పించినట్లుగా, లేకపోతే దేవునికే ఏదో ఒక సహాయము చేసినట్లుగా. దేవుని బిడ్డలకు సహాయం. దేవుడు అన్నాడు కదా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, నేను ఆకలి ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్టారు, దప్పికొన్నప్పుడు నాకు నీళ్ళు ఇచ్చారు, నేను చెరసాలలో ఉన్నప్పుడు చూడడానికి వచ్చారు. ఎన్నో కారణాలు. ఇవన్నీ మేము ఎప్పుడు చేశాం ప్రభువా అంటే, ఈ నా సహోదరులలో ఒకటి మీరేం చేశారు కాబట్టే నాకు కూడా మీరేం చేశారు, చేసినట్లే అని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే అలాంటి యొక్క స్వభావం మన హృదయాల్లో ఉండాలా అనేది దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. ఒకవేళ మేలు చేయలేకపోయినా పర్వాలేదు, కీడు మాత్రం ఇతరులకు ఏం చేయకూడదు, మనం చేయడు. మేలు ఒకవేళ నీకు చేతనైనా చేయలేకపోతున్నావు, పరిస్థితులను బట్టి చేయలేవు. ఒకవేళ నీ గుణము మేలు చేసే గుణమే కాకపోవచ్చు, కానీ ఇతరులకు మాత్రం కీడు అనేది మనం ఎప్పటికి కూడా చేయకూడదు అనేది బైబిల్ గ్రంథం చెప్పే మాట. సరే, ఎలాంటి మేలులు, ఎవరికి ఏ విధానంలో మేలులు? ఒకవేళ మనము సహాయం, మనం ఎవరికైనా సహాయం చేసినా, ఎవరికైనా ఒక మేలు చేసినా
అది మనకు మన పిల్లలకి వర్తిస్తుంది. మనం చేసిన సహాయము, మనం చేసిన మేలు రాబోయే దినాల్లో మనకు మన పిల్లలకి ఖచ్చితంగా వర్తిస్తుంది. మనము ఎటువంటి సహాయము చేయకోకుండా మన స్వార్థం మనం చూసుకొని చేసిన మేలు చేయగలిగి కూడా చేయలేకపోతే చివరి దినాల్లో మనకు సహాయం పొందలేము. ఒకవేళ మన పిల్లలు కూడా ఆ సహాయకులు పొందడానికి వీలు లేకుండా ఉంటారు. కాబట్టి మనము మేలు అనేది, ఉపకారం అనేది ఇతరులకు చేయవలసిన వారంగా ఉంటున్నాం. దైవ గ్రంథంలో ఎంతోమంది ఎన్నో రీతులుగా ఇతరులకు మేలు చేశారు, మంచి చేశారు. ఒకవేళ వాళ్ళు కీడు చేసినప్పటికీ వారి కుటుంబాలకి దేవుడు వాళ్ళు మేలు చేశారు. కాబట్టి తర్వాత సంతతైన వారిని దేవుడు ఆశ్రయించాడు. మనకు తెలుసు, యోనాతాను సౌలు యొక్క కుమారుడు. సౌలు యొక్క కుమారుడు దావీదు సౌలు దగ్గర ఉన్నప్పుడు సౌలు యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్న తర్వాత మరి దావీదుకు సౌలుకు మనస్పర్ధలు రావడం, లేకపోతే కక్షలు జరగడం జరిగింది. మరి దావీదు అంతకు మునుపు సౌలు యొక్క కుమారుడైనటువంటి యోనాతాను దావీదుతో స్నేహభావం చేసుకుని దావీదుకు ఎన్నో విధాలుగా మేళ్ళు, ఉపకారములు చేసిన వాడుగా మనం చూస్తాము. తన తండ్రి తరవడానికి వస్తున్నప్పుడు మరి తన తండ్రి విషయంలో, దావీదు విషయంలో మంచి చేశాడు. దావీదుకు అన్ని మంచి విషయాలు బోధిస్తూ చెప్తూ వచ్చాడు. తన తండ్రి యొక్క విషయాలను కూడా తెలుపుతూ వచ్చాడు. దావీదును కాపాడుతూ వచ్చాడు, సహాయం చేస్తూ వచ్చాడు, అన్ని మేలు చేస్తూ వచ్చాడు. మరి యోనాతాను విషయంలో గమనిస్తే యోనాతాను చనిపోయిన తర్వాత యోనాతాను యొక్క కుటుంబాన్ని దావీదు బహుగా ఆశీర్వదించినాడు. ఎందుకు అని మనం ఆలోచిస్తే యోనాతాను చేసినటువంటి మేలును బట్టి, వారు తమకు చేసిన దావీదు చేసిన మేలు బట్టే దేవుడు యోనాతాను యొక్క కుటుంబాన్ని ఏం చేశాడు? ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తి ఎవరు? యోనాతాను కుమారుడు మెఫీబోషెత్. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 9 బైబిల్ ముందు నుంచి 259 ముందు నుంచి 259 మొదటి 2వ సమూయేలు పైన 2 వేసి రోమన్ యొక్క సమూయేలు అని ఉంటుంది చూడండి. అయినా 259 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ సమూయేలు 9వ అధ్యాయం 3వ వచనం చదవండి ఎవరైనా. దయ చూపినట్లుగా సౌలు శేషించి ఉంటాడా అని అతను అడుగుదాగా చాలు. సౌలు కుటుంబం ఎందుకు? చూడండి, 9వ వచనం మొదటి వచనంలో యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాడు. యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో చూడండి, యోనాతాను తండ్రి సౌలు దావీదుకి ఎంతో కీడు చేశాడు. ప్రాణాపాయ పరిస్థితులు సంపాలని చూస్తూనే వచ్చాడు. తాను చనిపోయేంత వరకు కూడా అదే పని మీద ఉంటూ వచ్చాడు. ఎన్నో మరి శ్రమలు పాలు చేస్తూ వచ్చాడు. కొండలు కోనలు దిక్కు లేకుండా చేస్తూ వచ్చాడు. ప్రియమైన వారరా, మరి యోనాతాను అయితే సౌలు కుమారుడైతే దావీదుకు మేలు చేస్తూ వచ్చాడు, దావీదుకు ఆదరిస్తూ వచ్చాడు, దావీదును కాపాడుతూ వచ్చాడు, సహాయం చేస్తూ వచ్చాడు, మేలు. ఇప్పుడు యోనాతాను చనిపోయాడు, సౌలు చచ్చిపోయాడు. ఇప్పుడు తన కుటుంబ విషయమై దావీదు గుర్తించుకున్నాడు. ఎందుకంటే యోనాతాను తనకు చేసిన మేలులు అన్నీ కూడా మనం ఏం చేస్తున్నాడు? గుర్తించుకున్నాడు. ఇప్పుడు యోనాతానును బట్టి యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెత్ ఏం చేస్తున్నాడు? తన యొక్క కుటుంబంలో ఒక కుమారుడుగా, తన భోజనం చేసే వారిలో ఒక వ్యక్తిగా చేస్తూ తనకెంతో సహాయం చేసి తన తండ్రి యొక్క ఆస్తి ఎంతో కూడా తనకు తిరిగి అప్పచెప్పాడు. అందుకే మేలు చేయుట మన చేతనైతే మనం ఏం చేయాలి చెప్పండి? మేలు చేయాలి. ప్రియమైన వాళ్ళారా, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక చిన్న మేలైనా చేసేటువంటి ఆ యొక్క కలిగి ఉంటారు. చిన్న మేలైనా చేయగలరు. ఒక్కోసారి మనము ఎటువంటి మేలులు కూడా చేయలేము, ఎటువంటిదిగా మనము మరి ఆలోచించలేము. అందుకే దైవ గ్రంథంలో మేలులు అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటే బైబిల్ గ్రంథం చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక
బైబిల్ వెనక నుంచి 146. మేలు అని మాట చూస్తూ ఉంటే పరిశుద్ధులకైనటువంటి మాట. సరే, 116వ అధ్యాయము 15వ వచనం. అది మొదటి కొరింథీ 16వ అధ్యాయం 15వ వచనం చదవండి. 16:15. అక్క యొక్క పదం ఫలమై ఉన్నారని వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్ముడు తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. పరిశుద్ధులకు ఏం చేస్తున్నారంటండి? పరిచర్య అంటే ఒక మేలు. వారు పరిశుద్ధుల కొరకై మేలు చేయడానికి ఇష్టపడుతూ వచ్చారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో ఎలాంటి యొక్క మేలు చేస్తుంటున్నాం మనము? పరిశుద్ధుల కొరకై, దైవం కొరకై, దేవుని సేవ కొరకై, దైవ పరిచార కొరకై మన యొక్క మేలు ఎలాగ ఉంది అనేది మనం ఒకసారి గుర్తించుకోవాలి. కాబట్టి చూడండి, ఒక మాట ఉంది. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. బైబిల్ వెనక నుంచి 215. బైబిల్ వెనక నుంచి వెనక్కి వెళ్ళిపో 215. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరని, మీ కొరకే ఆ యొక్క పరిచర్య వాళ్ళు చేశారు. చూడండి, మీ కొరకే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ప్రభు ఆ యొక్క పరిచర్య మన కొరకై చేసిన వారుగా ఉంటున్నారు. చూడండి, మనం చేసే పరిచర్య మనకు ప్రభు అన్నాడు కదా, నాకు మీరు ఏదైతే పరిచర్య చేస్తారో నాకు కాదు కానీ నా తండ్రికి మీరు చేస్తున్నారు అన్నాడు కదా. మీకు ఎవరైనా సరే ఒక గిన్నెడు చెల్లులు ఇస్తే ఆ ప్రతిఫలం ఎవరికి ఇచ్చినట్లు? నాకు ఇచ్చినట్లు అని ఆ ప్రభు మాట్లాడుతుంటున్నాడు. నాకు ఇచ్చినట్లే అది ప్రతిఫలము. కాబట్టి అలాంటి యొక్క ప్రతిఫలము మనము మేలు ద్వారానే పొందగలము, మేలు చేయడం ద్వారానే. కాబట్టి ప్రియమైన వారు గుర్తించుకుందాం, మనము ఎలాంటి యొక్క మేలు చేస్తున్నాం. దైవుడైన వారు ఆయా సందర్భాలలో వారు ప్రజలైన వారిని గుర్తించి ఎన్నో మంచి మంచి మేలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు చూడండి, లోకంలో కరోనా వచ్చినప్పుడు అందరూ కూడా తమ ఆస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండి వారికి ఎక్కువ అన్నాలు పంచిపెట్టడాలు, భోజనాలు పంచిపెట్టడాలు, బియ్యం ఇవ్వడాలు, ఇవన్నీ కూడా ఎన్నో మేలు చేశారు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు. ఎన్నో ప్రజలైన వారి యొక్క ఆకలిని వారు తీరుస్తూ వచ్చారు. ఇది చాలా మంచిదే, ఇలాగా ఉండడం చాలా మంచిదే. అయితే ఆత్మ సంబంధమైన మేలులు కూడా, దైవికమైన మేలులు కూడా మనము నేర్చుకోవలసిన వారంగా ఉంటున్నాం. భౌతిక సంబంధమైన మేలులు ఎంతగా మనకు ఉపయోగపడతాయో ఆత్మ సంబంధమైన మేలులు కూడా మనకు అంతగా ఉపయోగపడతాయి. అది దైవికంగా దేవునికి, దైవుడైన వారికి మనం చేసేటువంటి మేలు మనం గుర్తించాలా. కొంతమంది దైవుడైన వారు కలిగిన వాటన్నిటిని కూడా వారి ప్రభువు కొరకై ధారాళంగా ఇచ్చివేసి దేవుని సేవలో వారు ఒక మేలు పొంది వచ్చారు. అంత గొప్పగా వారిని దేవుడు దీవించినాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. ఇది మన జీవితంలో ఎలాగా ఉంటున్నాం, ఈ మేలు మనం ఎట్లా మర్చిపో. ఒకసారి అనుకుంటాటప్పుడు నేను అనుకోండి, నాకు ఒక మంచి మేలు చేశారు. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో 18వ తేదీ నేను కింద పడినట్టు ఖాళీ వెంటనే దైవపడిన వారు వచ్చారు. నన్ను అంబులెన్స్ ఎక్కించారు, మరి తీసుకువెళ్ళారు, హాస్పిటల్ ఉంచారు, రక్త పరీక్ష చేయించారు, స్కానింగ్ చేయించారు. ఎన్నో వారి దగ్గరుండి వారి సొంత డబ్బు పెట్టి చేయించారు. మరి వేరే హాస్పిటల్ తీసుకువెళ్ళారు. వారందరూ కూడా ఆయా సంఘాలు ఉంటున్న విశ్వాసులైన వారు, దైవసేవకులైన వారు నాకు ఎంత మేలు చేశారో నేను మర్చిపోకూడదు. జీవితాంతం కూడా వారు నాకు చేసిన మేలు నేను మర్చిపోకూడదు. ఎందుకంటే అనేకమైన ఒకవేళ నేను అనుకుంటుంటే చాలాసార్లు చాలా రీతుల్లో ఎంతో కష్టాల్లో, బాధల్లో, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఎంతోమంది దగ్గరకు పోయి నేను వారికి మేలు చేశాను. ఎన్నోసార్లు అసలు హాస్పిటల్ అంటే సార్ ఎవరైనా బాగలేదంటే సార్ నేను ఊరుకున్నాను. వెంటనే వెళ్ళి వాళ్ళని కలిసేంత నా మనసు ఒప్పదు. ఎందుకంటే వాళ్ళు బాధలో ఉన్నారు. వారికి తగినంతగా మనకు తగినంత సహాయం మనకు వారు చేయాలి. ఇప్పుడు చూడండి, మీకు తెలుసు మహిమదాస్ కూతురికి ఏమి జరిగింది? ఏమన్నా పొయ్యి చూడాలని ఆలోచన వచ్చిందా? ఎందుకు?
మన పిల్లలైతే బాగుంటుంది సార్, అంతేనా? ఆ పిల్ల చెయ్యి ఇరిగింది, మన పిల్లలైతే బాగుంటాయి సార్. కానీ ఇప్పుడు మా అడగడు, కానీ మనం ఏం చేయాలి? వెళ్ళి దర్శించేసి మనకు తగిన సహాయము చేయాలి. అది పద్ధతి. ఇప్పుడంటే అలాంటి మేలు దేవుడు గుర్తుపెడు. ఒకవేళ మనకు జరగాల్సిన అవసరం లేదు, మనం చేసినప్పుడు సమయాలను బట్టి ఆ సందర్భాల్లో మనకు దేవుడు అద్భుత రీతిగా మేలులు దయచేస్తాడు, మనకు సహాయం చేస్తాడు అనేది మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళకి చేసిన మేలు దేవుడు ఎప్పటికి కూడా మరచిపోడు. కాబట్టి ప్రియమైన వాళ్ళని గుర్తించుకుందాం, మనము ఏ విధానంగా మనము మేలులు ఉపకారాలు చేస్తున్నాం. ఇది దేవుడు మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప బాధ్యత. యేసుక్రీస్తు వారు కూడా అనేకమైన వారికి తనకు కలిగిందంతా కూడా ఇచ్చి వేసిన వాడుగా, ఎంతోమందికి ఎన్నో విధాలుగా మేలు చేసిన వాడుగా, మంచి చేసిన వాడుగా ఉన్నాడు. ఆయన అంత గొప్పగా, ఒకవేళ ఆయనకు అందరికి కీడు చేసినా ఆయన మాత్రం అందరికీ మేలే చేశాడు. మన జీవితంలో మనకి ఎవరు కీడు చేయకపోయినా కూడా మేలు చేయలేకపోతే, కీడు చేసేవాడికి ఇంకా కీడు చేస్తూ ఉంటాం. కానీ దైవుడి యొక్క లక్షణం ఏమిటంటే మేలు చేసేటువంటి అనుభవంలోకి మానవుడు రావాలి. ఆయా సందర్భంలో మనం గుర్తించుకోవాలి. అలాంటి యొక్క అనుభవం మనం కలిగి ఉండాలి. ఎంతోమంది ఎన్నో రీతులుగా వారు దైవబడిన వారికి మేలు చేశారు. చూడండి, ఒక మాట ఉంది, ఇర్మియా గ్రంథం. చూడండి, ఇర్మియా బైబిల్ మధ్యలో నుంచి 664 దేవుడైనా ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయం 662 39 పైన ఉంటుంది చూడండి. 39 అని పైన ఉంటుంది. 662 పేజీ నెంబరు. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయంలోనే చూడండి 6వ వచనం చదవండి ఎవరైనా. పట్టుకొని దింపినప్పుడు బురద మాత్రమే ఉండెను, దిగబడెను. చండు విని బయలు వెళ్ళి రాజా యావత్తును అందుకు రాదు పోయి రాజా నగరులో వచ్చి అతడి నుండి పాతమైన చింకి బట్టలను చిరిగి చిరాకులైన గుడ్డ పాత్రలను తీసుకొని పోయి ఆ గోతిలో ఉన్న ఇర్మియా పట్టుకున్నట్టుగా రాళ్ళ చేత వాటిని దింపి పాతవై చిరిగి చిరాకులైన ఈ బట్టలను రాళ్ళ మీద నీ జంటల కింద పెట్టుకోమని అతనితో చెప్పాను. ఇర్మియా అలాగ చేయగా వారు ఇర్మియాను తాళంతో చేసుకొని ఆ గోతిలో నుండి వెలుపలకు తీశారు. అప్పుడు ఇర్మియా బందీపురశాలలో నివసించారు. చూడండి, ఇర్మియాను పట్టుకోవడానికి, ఎందుకంటే బబులోను రాజు వస్తాడని ప్రకటిస్తున్నాడు. అయ్యా వదులు, అతను వాళ్ళకి లోపడండి అని చెప్తున్నాడు, దేవుని మాటలు చెప్తున్నాడు. ఈ యొక్క ప్రధానులైన వారు అయ్యా వీడు మనకు అన్యాయంగా చెప్తున్నాడు, వీడు మనకి వ్యతిరేక ప్రకటిస్తున్నాడు, మీరు తీసుకుపోయేసి గోధులు వేసేసాడంటే రాజు చెప్పిన వెంటనే వాళ్ళు తీసుకుపోయి ఒక పెద్ద గొయ్యి ఉంటే అదే బాయిలాగా దాంట్లో వేసేసాడు. నీళ్ళు లేవు, దాంట్లో బురదలు, దిగబడిపోయినాడు. ఇప్పుడు మనిషి సాగుకోకుండా రోజుకు ఒక్కొక్క రెట్టన్నా వేయాలంటే ఆ ఇర్మియాకి. ఇక్కడ రాజు దగ్గర ఉన్నటువంటి కూషీయుడు అబిద్మెలెకు, రాజు ఇంట్లో ఉన్న అబిద్మెలెకు అనే వ్యక్తి, షండుడైన వ్యక్తి ఏం చేశాడు, రాజు దగ్గరికి వెళ్ళాడు. అతనికి అవసరం లేదు ఇర్మియా సస్తే ఏం బతికితే చెప్పండి, ఒకటి వస్తే మనకి ఎందుకు.
కానీ అవసరం లేదు. వెళ్ళి రాజుతో అయ్యా ఇర్మియాతో చేసిందంతా అన్యాయం చేసినారు, ఇర్మియా విషయమై వారు మరి రాజ్యంలో రొట్టెలు కూడా లేవు, ఇక అతను లోపల చచ్చిపోతాడు, అతను చచ్చిపోతే మన మీదకి రక్తపాతం వస్తుంది, వద్దు అని చెప్పినప్పుడు సరేలే పడిపోయి ఆ ఇర్మియాను తీసుకురాపో అని చెప్తే ఈ ఎబెద్మెలెకు అనే వ్యక్తి వెళ్ళి ఇర్మియాను బయటికి తీశాడు. ఎంత ఉపకారం చేశాడు చెప్పండి. ఆ దేవుని కూడా లేడు, ఉపకారం చేశాడు. అతనే రొట్టె ఇచ్చినాడా, డబ్బు ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు చెప్పండి? ఏమి లేదు. కానీ తన ప్రాణాన్ని కాపాడు. ఎప్పుడైతే తన ప్రాణాన్ని కాపాడాడో ఈ అబీమెలెకు యొక్క ప్రాణాన్ని కూడా దేవుడు కాపాడు. చూడండి ఆ మాట ఉంది అక్కడే మనకు చూస్తే ఈ అధ్యాయం ఇర్మియా గ్రంథంలోని 47వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం. చూడండి, నీ ప్రాణం దక్కించుకున్నావు. 40 వచ్చింది. 17, 39, 14 చూడండి. 39 అధ్యాయం 16 చదవండి. 39, 16. రాజైన సిద్కియా జీవాత్మను మనకు అనుగ్రహించు యెహోవా నేను నీకు మరణము విధింపను, నీ ప్రాణము తీయజూచున్నాయి. కాదు 39, 16. 39, 16 చదవండి. నీవు వెళ్ళి కూషీయుడగు ఇర్మియా బందీ గృహశాల ఉండగా యెహోవా మాట అతని ప్రత్యక్షం ఇలాగో సెలవిచ్చను, నీవు వెళ్ళి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుము, ఇశ్రాయేలు సెలవిస్తున్నాడు, చెప్పిన మాటలు నెరవేర్చున్నాను, నీవు చూచుండగా నెరవేరును, నేను నిన్ను విడిపించదును, అప్పగింపబడవని యెహోవా సెలవిస్తున్నాడు. నమ్ముకొంటివి కనుక నీవు ఖడ్గం చేత పడవు, నీ ప్రాణం నువ్వు దక్కింది. ఎవరితో చెప్తున్నాడు మాట? ప్రభువే ఇర్మియా చెప్తున్నాడు. అబీమెలెకుతో కూషుడు అబీమెలెకుతో చెప్పు, ఎందుకంటే నువ్వు నన్ను నమ్ముకున్నావు, నిన్ను ఏం చేశాడు? ప్రాణాలు దిగించి కాపాడాడు, రాజు చేతిలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి ఈ పట్టణానంతా కూడా ఖడ్గంతో చంపిస్తాను, నువ్వు మాత్రం ఖడ్గంతో. ఎందుకంటే నువ్వు ఇర్మియాకి ఏం చేసావు? కష్టకాలంలో మేలు చేసావు, ప్రాణాలు రక్షించావు. కాబట్టి దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లుగా నీ ప్రాణాన్ని ఏం చేస్తావు? ఒక చిన్న మేలు చూడి తన ప్రాణాన్ని ఏం చేసింది? ఒక చిన్న మేలు. కాబట్టి మనం గుర్తించుకున్నాం, ఒక చిన్న మేలు. ఒకసారి ఒక పెద్ద డాక్టర్ ఏం చేశాడంటే ఒక దగ్గర వెళ్తా ఉంటే గర్భవతి ఆమె ఒక ఇంటికాడ ఆగినాడు, కారు ఆగిపోయింది. ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా నాకు నీళ్ళు కావాలి అంటే ఆ గర్భవతి అంతగా మరి ప్రయాస ఎంతనే ఆ వ్యక్తికి నీళ్ళు ఇచ్చింది, అన్నం కూడా పెట్టింది. డాక్టర్ మన కొన్ని రోజుల తర్వాత ఆయన అక్కడ కారు రిపేర్ చేసుకుని వెళ్ళిపోతే ఆ సమయంలో ఆమె చేసిన మేలు. ఆమెకు మరి ప్రసవ దినాలు వచ్చినప్పుడు మరి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ ఉన్నవారు డాక్టర్ చెప్తారమ్మా ఈమెకు చాలా ప్రమాదంగా ఉంది, ఎట్లా చేయాలా అంటే ఆపరేషన్ చేయాలి. మరి ఎలాగా ఆపరేషన్ చేస్తే ఈమె సరిపోతా, ఈమెకు డబ్బు ఎక్కువ కావాలా అని అడిగితే మా దగ్గర లేదే ఎలాగా అంటే అప్పుడు ఒక డాక్టర్ చూస్తాడు. చూసి ఆమెను చూసి గుర్తుపడతాడు, ఓ ఈమె నాకు ఆ రోజు ఏం చేసింది? మేలు చేసింది, నాకు నీళ్ళు ఇచ్చింది, అన్నం పెట్టింది, నేను మరి కారు ఆపితే నాకు సాయం చేసింది, ఎంతో సాయం చేసింది. సరే మరి నేను ఆపరేషన్ చేస్తాను, నాకు ఒక గ్లాసు పాలు మాత్రం ఇయ్యి అన్నాడు. గ్లాస్ మాత్రం పాలు. ఆయన గుర్తుకొచ్చింది, ఏదైనా ఒక గ్లాస్ పాలు అడుగుతున్నాడు అని. ఆయన ఉచితంగా ఆపరేషన్ చేశాడు. ఎందుకు గ్లాస్ పాలు అంటే అది నాన్న నేను కారు ఆగిపోతే నాకు ఎంతో నువ్వు మేలు, ఒంటరిగా ఉన్నప్పుడు నాకు మేలు చేశావు, ఇది నా నేను నీకు ఉచితంగా. ఒకరికి మనం చేసిన మేలు మనకే ఎంతో సహాయపడుతుంది. మనం అలాంటి మేలు చేసే వారంగా ఉన్నామా? ఈ అబీమెలెకు అదే చేశాడు. తనకు అవసరం లేదు,
ఇర్మియాను కాపాడాలంత అవసరం లేదు. కానీ ఇర్మియా ప్రవక్తను గుర్తించి ఇతను చచ్చిపోయినాడంటే ఈ దేశం ముందుగానే పాడైపోయి ఉండదు, మళ్ళీ ఇతను చంపి ఇంకా రక్తరాపరాధం ఎక్కువ చేసుకుంటారు, ఇతను బతికించాలని ఎలాగైనా సరే వెళ్ళి ఇర్మియాను బతికించాడు. ఎప్పుడైతే అలాగ చేశాడో మరి బబులూరు రాజు అందరిని పట్టుకునే మునుపు చెప్పాడు, అందరు చంపుతారు కానీ నిన్ను మాత్రం కట్టుకుంటూ నేను చంపనీయను. ఇర్మియా బతికాడు, అబీద్మెలెకు బతికాడు. కారణం ఏమిటి? ఆ వ్యక్తి చేసిన మేలు తనకు సహాయము చేసింది. అందుకే నీ చేత అయితే మేలు చేయి. ఒకవేళ సహాయం చేయకపోయినా ఏదో ఒక దినాన నీవు ఆ మేలు యొక్క ప్రతిఫలాన్ని పొందుతావు. మనం ఎందుకు దైవబిడ్డలైన వారు సహాయం చేయండి, సమర్పించుకోనండి, దేవుడి బిడ్డలకు సహాయం చేయండి ఎందుకు చెప్పేది? ఊరికే మన లేకనా దేవుడు ఏ లేకనా మనకు కూడా ఒక దినాన ఏం కావాలా? సహాయం పొందాలి. అలాంటి సమయాల్లో మనము దైవబిడ్డలైన వారు మనకు సహాయం చేయాలి, లేకపోతే లోకస్తులైన వారు సహాయం చేయాలంటే మనము కూడా ఇతరులకు సహాయం చేసేటువంటి అనుభవం మనము కలిగి ఉంటాం. మేలు చేశారు కాబట్టి గుర్తించుకుందాం. ఇది నాన్న ఎలాంటి యొక్క ఆ అనుభవం, మేలు చేసే అనుభవంలో ఉన్నావా, సహాయం చేసే అనుభవంలో ఉన్నావా? మనము చేసింది ఒకవేళ మనము ప్రతిఫలం పొందలేకపోయి ఉండొచ్చేమో, కానీ మన తర్వాత తరమైన పిల్లల వారు ఆ ప్రతిఫలాన్ని పొందుతారు. మన తర్వాత తరమైన వారు ఆ ప్రతిఫలాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఎందుకంటే ఆ దినాల్లో మనం చేసిన మేలు వారికి సహాయకరంగా ఉంటాయి, వారిని కాపాడతాయి, వారికి మేలు చేస్తాయి అనేది మనం గుర్తించుకోవాలి. కాబట్టి గుర్తించుకుందాం. ఈ దినాన నేను ఎలాంటి మేలులు ఉపకారాలు చేస్తుంటున్నా, ఎవరికి చేస్తుంటున్నా? లోకంలో దేవుని చేయడం అంటే ఎవరికంటే చేయాలి? దైవబిడ్డలైన వారికి మనము దేవుని విశ్వాసులైన వారికి చెయ్యాలి, మేలు చేయాలి. దేవుని చేశామంటే డైరెక్ట్ దేవుడు ఏమి వచ్చి అదే బొమ్మల పటాల దగ్గర పెడితే అన్నాలు తిండిపోయినట్టు కాదు. ఆయనకు దైవబిడ్డలైన వారికి చేసినట్టే మనకు వారికి చేసేది మేలు. ఆ అనుభవం రావాలి. ఏదైనా సరే కష్టాలు ఉన్నారా సహాయం చేయడం, ఆదుకోవడం, ప్రతి అవసరతలో మనకు తగ్గ సహాయం చేయడం, అలాంటి యొక్క అనుభవం మనకు ఎప్పుడైతే ఉంటుందో ప్రేమైన వాళ్ళరా, దేవుడు తర్వాత తరమైన మనవారిని దేవుడు ఆశీర్వదించి దీవిస్తాడు. అలాంటిది మనం కోరుకోవాలి. ఇంకా దైవ గ్రంథంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా వారు సహాయం చేస్తారు, దేవుడికి ఇస్తూ వచ్చారు. తర్వాత వారికి దేవుడే కృప చూపుతూ వచ్చాడు. దేవుడే వారు చూడు. ఇంకో మనం చూస్తూ ఉంటే సారెపత విధురాల గురించి మనం తెలుసు కదా. సారెపత విధురాలు ఎంత మేలు చేసింది. అసలు ఆ రొట్టెలనే మాటే లేవు, నీళ్ళే లేవు. అసలు ముందు నీళ్ళే లేకుండా అంటే ఎట్టో వచ్చాయి. అప్పట్లో ఒకవేళ మురికి నీళ్ళైనా తాగడానికి ఇష్టపడేవారు, బాయిలే లేకపోయినా. మరి రొట్టెలంటే రొట్టెలే లేవు. కానీ ఏలియా వచ్చాడు, వచ్చి అమ్మ నాకు ఒక రొట్టె తీసుకురా, నీళ్ళే అన్నాడు. సరే నీళ్ళు ఉంటాయి కదా తీసుకోవచ్చు, రొట్టెదే అన్నాడు. ఆ సమయంలో ఆ వ్యక్తికి సహాయం చేసేంతట ఆ పరిస్థితి లేదు. చూడండి, ఒక రాజే ఆ మాట అన్నప్పుడు ఈమె కూడా ఆ మాట అనొచ్చు కదా. చూడండి, 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం, బైబిల్ ముందు నుంచి 312 బైబిల్ ముందు నుంచి 312 2వ రాజులు 7వ అధ్యాయం 312 7వ అధ్యాయము 24వ వచనం 5వ వచనం చదవండి ఎవరైనా. క్షమించి 6వ అధ్యాయం 2వ రాజులు 6వ అధ్యాయం 24 to 25 చదవండి. తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంత్రిని సమకూర్చుకుని వచ్చి, చదవండి గట్టిగా. కలిగి ఉండగా అమ్మబడెను. చేయగా కేకలు వేయటవి చేదును కళ్ళంలో నుండి నేను దేనైనా ఇచ్చి సహాయం చేయ చెప్పి చాలు కళ్ళంలో నుండి ద్రాక్ష గాలంలో నుండి. ఒక రాజు ఆ మాట అంటే, ఒక స్త్రీకి సహాయం చేయ అని ఆదుకోమంటే ఆ రాజు ఏం చెప్తున్నాడు? కళ్ళంలో ధాన్యం అడుగుతావేమో, అడగద్దు. ద్రాక్ష అడుగుతాడు, మాకే తినడానికి లేదమ్మా, నీకేం నేను ఇచ్చేదాన్ని.
మరి ఆ యొక్క 3.5 సంవత్సరాల కరువులో ఈ సారేపతి విధవరాలు కూడా ఆ మాట చెప్పినచ్చు. ఏమని? అయ్యా మాకు రొట్టె మాకే లేదు, ఈ గాడి నుంచి తేవాలని, మాకే లేదు, మీకు ఎక్కడి నుంచి తేవాలి. కానీ ఆమె అలా ఆ సహాయము, ఆమె చేసిన సహాయము, ఆమె కుమారుడు ఆ యొక్క కరువు దినాలు అన్నీ అయిపోయినంత వరకు కూడా తిన్నారు. ఆమె దానికి ఉన్నదంతా కూడా ఇచ్చివేసి సహాయం చేసి మేలు చేసి, ఇప్పుడు ఆమెకు ఎంత మేలు ఉంది? లోకంలో అందరూ అక్కడ ఉన్న వారందరూ కూడా ఆకలితో ఉంటే ఆమె కుమారుడు మాత్రం ఆకలితో లేనే లేరు. చూడండి ఎంత గొప్ప సహాయం. మరి ఇక్కడ ఈ రాజు అంటున్నాడు, ఇంత గొప్ప రాజు ఒక స్త్రీకి సహాయం చేయలేకపోయాడు. అంటున్నాడు, అమ్మ నువ్వు అడుగుతావేమో, దానం అడుగుతావేమో, దాచారసం అడుగుతావేమో, మాకే లేదు, నేను ఇయ్యను. ఒక బొట్టు ఇచ్చినా కూడా అది మాకు చాలా విలువైనది. ఒక్క ద్రాక్షారసం బొట్టు ఇచ్చినా కూడా మాకెంతో విలువైనది, మేము ఇవ్వము. మరి ఆ రాజు ఆ మాట అంటే ఈమె కూడా అనాల్సింది, కానీ అనలేదా? తనకు కలిగిన దాంట్లో ఆమె ఏం చేసింది? సహాయం చేయగలిగిన సహాయం అది ఆమె చెయ్యొచ్చు. తర్వాత సంగతి తర్వాత, ఏది చచ్చిపోతామో బతుకుతామో తర్వాత కదా, కానీ చెయ్యాల్సినప్పుడు ఆమె ఏం చేసింది. వెంటనే తనకు సహాయం, గొప్ప సహాయం పొందింది. కరువంత అయిపోయిన వరకు కూడా ఆమె కుమారుడు రోజు తృప్తిగా ఆహారము. మనకు కూడా బాగా తెలుసు మేలు. ఒక చిన్న పిల్లవాడు యేసుప్రభు కాలంలో 5 రొట్టెలు 2 చేపలు వాడు ఇవ్వడం అనేది గొప్ప సంగతి. వాడు ఎంత మేలు చేశాడంటే, అప్పుడు 5,000 మంది ఆకలితో ఉన్నారు. ఎక్కడికి పోయినా కూడా ఆకలి కొంత ఒకవేళ 10 పైసల భాగము తిరిగినా కూడా ఇంకా ఎంతోమందికి ఆకలితో ఉంటారు. కానీ వాడు ఎంత మేలు చేశాడంటే, వాడు ఎంత సహాయం చేశాడంటే, 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చారు కదా, 5,000 మంది తిన్నారు. ఇంకా 12 కప్పలు ఎత్తితే అంత నిండిపోయినా సహాయం. అది మనం గుర్తించుకోవాలి. ఇప్పుడు వాడికి 5 రొట్టెలే తీసుకుంటాడా, 2 చేపలు తీసుకుంటాడా? 12 కప్పలు నింపితే చెప్పండి. వాడికి ఎంత కాదు, ఒక గంప తీసుకోవచ్చు, గంపనే తీసుకోవచ్చు. 5 రొట్టెలు ఏమంటాడు, తీసుకోపోరా, గంప తీసుకోపో, 2 గంపలు తీసుకోపో. అందరికి తృప్తి అయిపోయింది. ఆ గంపలు నిండిపోయి ఎక్కువైపోయినాయి. కారణం ఏంటంటే, ఒక వ్యక్తి చేసే సహాయము, మేలు, అది ఏ రూపమైనా సరే, ఆ తర్వాత మనకి ఏం చేస్తుంది? మనం చేసిందే మన మీదకి. అంటే మనం కీడు చేస్తే కీడు వస్తుంది, మంచి చేస్తే మంచి వస్తుంది. అది మనం గుర్తించుకోవాలి. అలాంటి యొక్క అనుభవం మనలో మేలు చేసే అనుభవమే, కీడు చేసే అనుభవం ఉంటుంది. ఒకసారి మాకు తెలిసిన ఆయన ఉన్నాడు, హిందూ. ఆయన మ్యూజియం దాంట్లో, మైలవరం మ్యూజియం దాంట్లో పెద్ద పోస్ట్, బ్రాహ్మణుడు. ఎప్పుడు చూసినా ఒక్కాయత మంచి నిజాయితీపడు. ఆ నిజాయితీపడు చాలామంది మేలు చేశాడు. చాలామంది ఏం చేస్తారంటే, ఎక్కడైనా షూరిటీ పెట్టాలంటే ఈయన అడుగుతూ ఉంటారు. ఇలా షూరిటీ పెడితే ఒకసారి ఎప్పుడో ఏదో ఇరుక్కున్నాడు, 10 లక్షల వరకు ఈయన కట్టాల్సి వచ్చింది. రిటైర్డ్ అయిపోయాడు. మేలు చేశాడు. ఇతనికి ఏమైంది? కీడే. ఇద్దరే కొడుకు. ఇప్పుడు మరి ఇంత మేలు చేస్తే తనకు ఎట్లాంటి సహాయం కావాలా? వచ్చిన ఆ పెన్షన్ పిల్లలు చదివించుకోవడానికి, పిల్లలు చదువుకున్నారు, మంచి జ్ఞానవంతులు పిల్లలు, మంచి ఎంత జ్ఞానవంతులు అంటే అది జ్ఞానం. ఒకటి చిన్నోడు డాక్టర్ అయిపోయాడు, MBBS డాక్టర్, సర్జన్. చిన్నోడు చదువుకోండి. బ్రాహ్మణుడు మామూలు కాదు. బ్రాహ్మణులు డాక్టర్ కావాలంటే వాళ్ళకి అంత చదువుకుంటేనే కానీ రావు. SC ST వాళ్ళకే రావడం. బాగా చదువుకుని వాడు ఇంజనీర్ అయ్యాడు మంచిగా. ఇప్పుడు అతను ఇతరులకు చేసే సహాయం, ఇప్పుడు అతని కష్టాల్లో ఏమైపోయింది? తన పిల్లలకి దేవుడు ఆశీర్వించి వారిని గొప్పగా చేశాడు. ఒక అన్యులైన వారిని దేవుడు ఆశీర్విస్తే, మన బిడ్డలైన వారిని మనం ఆశీర్వించడం, అది మనం గుర్తుపెట్టుకో. ఇతరులకు మనం చేసే సహాయము ఎంతైనా సరే. అందుకే మేము కూడా చిన్న ఎవరైనా ఏదైనా సరే మనకు తగినట్టుగానే సహాయాన్ని మనము చేయగలిగినదే. అది కూడా చేయకపోతే దరిద్రం. అందుకే కుటుంబాల దరిద్రాలు పోవు, ఎదుగు జొతక మేలులు సహాయాలు చేయక దరిద్రాలు. కారణం ఏంటంటే అదే. మనం మేలు చేసి చూడండి, సహాయం చేసి చూడండి, ప్రభువు బిడ్డలేక అక్కర చూసి చూడండి, మనకు దేవుడు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. ఒకవేళ అప్పుడే చేయకపోవాల్సిన అవసరంలా కష్ట సమయాల్లో మనకి ఏం చేస్తాడు? మేలు. అది మనం గుర్తుంచుకోండి. మనము ప్రభు దగ్గర, మన ప్రభు నేను కూడా మేలు చేయాలనుకుంటున్నాను, సహాయం చేయాలనుకుంటున్నాను, నాకు తగ్గిందే నేను చేయాలనుకుంటున్నాను, ఉన్న దాంట్లోనే చేయాలనుకుంటున్నాను. కాబట్టి అలాంటి మనసు నాకు తెచ్చి, కొంతమందికి అన్నీ ఉండి కూడా
ఇవ్వలేని బుద్ధి ఉంటుంది, దరిద్ర బుద్ధి. ఆ బుద్ధి అట్టంటే కానీ అన్నీ ఉంటాయి, ఇవ్వగలిగేదంతా ఉంటుంది, కానీ ఇవ్వలేరు, మనసు లేదు, అంత దరిద్రమైన బుద్ధి. ఎవరో అన్నారబ్బా లక్షలు నేను వచ్చిన సేవకుడు, వాళ్ళ చిన్న ఆయన కోటీశ్వరుడు అటోడు. మరి ఎంత దరిద్ర పీసుడు, పిల్లలు కూడా లేరు. ఏమైనా పిల్లలు ఉన్నారంటే పిల్లలు కూడా లేరు. కనీసము వాళ్ళ నాకు నా మేనకోడలు వచ్చిందిలే సాయం చేద్దాంలే. ఎంత దరిద్రం అంటే అన్నీ ఉండి కూడా దరిద్రులుగా ఉంటారు. నేను అంటాడు ఇప్పుడు అన్నీ ఉండి దరిద్రులమే. సుజాత అర్థమైంది. అన్నీ ఉండి ఏమి లేని వాళ్ళు ఐశ్వర్యవంతులు, ఆనందం, ఐశ్వర్యం. అది మనకి ఎందుకంటే ప్రభు బిడ్డలకి మనం చేసే ప్రతిదీ కూడా లెక్కలో రాస్తాం. మనము ఇతరులకి ఏం చేస్తున్నామో లెక్కలో రాసినప్పుడు మరి దేవుడికి చేసినంత కూడా దేవుడు తన లెక్కలో రాసుకొని మనకు సహాయము చేస్తాడు. ఒక సమయం వచ్చినప్పుడు మనకు దేవుడు కృప చూపుతాడు. మనం గుర్తించుకొని మన జీవితంలో ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉంటున్నాం. ఈరోజు ప్రభు మీరు చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి మరి చేయకుండా వెనక తీయొద్దన్నారు. కాబట్టి తండ్రి ఎంతోమంది వ్యక్తిగా మేలు ఉపకారాలు సహాయం చేసి యోనాతాను చూపిస్తూ దావీదుకి ఎంతో మేలు చేశాడు. తన యొక్క కుమారుడు మెఫీబోతు సావకోకుండా ప్రభా తను కాపాడుతూ వచ్చారు. మీకు వందనాలు చూపిస్తాను. సారెపతి విధరాలు ఏలియాకు ఎంతో మేలు చేసి ఆహారం పెట్టి, కష్టాలలో ఆహారం పెట్టి ప్రభా మీరు ఊరికి ఉండలేదు. ఆమెకు ఎంత మేలు చేశారంటే ఆ యొక్క కరువు అంతా పోయేంత వరకు కూడా ఆమెకు ఆదుకుంటూ వచ్చారు. అది మరి ఎబెద్మెలెకు కూర్చోడు. ఈమెకు చేసిన మేలును బట్టి ప్రభా సహాయాన్ని బట్టి తన ప్రాణాన్ని మీరు కాపాడు. అందరు బొబులో అందరూ చచ్చిపోయారు, ఎబెద్మెలెకు మాత్రం కట్టు చేత చంపబడలేదు అని వాక్యంలో రాయాలి. ప్రభువా మరి రాజులే మేము సహాయం చేయలేకపోతున్నాం అంటున్నాను, కానీ ఉన్న లేని వారు కూడా సహాయం మాకు మేలు చేయటం నేర్పించు, కీడు చేయటం మాకు ఉన్న దాంట్లో ఇవ్వడం నేర్పించు ప్రభువా. కనికరించండి. అలాంటి వారు గుర్తించి దైవమైన వారు దైవ సేవ గుర్తించి మేలు ఉపకారం చేయడం మా జీవితానికి ప్రభువా నడిపించు నాయన. సహాయం ఏది కూడా మా దగ్గరికి ఏం రాదు. ఇది నాన్న మేము అన్నీ కూడా ఇక్కడే కూర్చుకుంటే అన్నీ కూడా ఉంటే ప్రభా ఆ యొక్క ఐగుప్తు రాజులు చచ్చిన తర్వాత కూడా ఆ పెట్టెలో ధనాన్ని బంగారాన్ని వేస్తున్నారు, కానీ పేదలకు ఒక్కరు కూడా ఏమి చేయరు. వాళ్ళు చచ్చిపోతున్నారు, అలాగే ఉంటున్నాయి, ధనం కూడా అలాగే ఉంటుంది, కానీ వారికి మీ దగ్గర ఎటువంటి బహుమానాలు కానీ ఎటువంటి ప్రయోజనం కానీ ఎటువంటి మేలు కూడా దొరకదు ప్రభా. ఇలాగ ఎంతోమంది ప్రభా అలాంటి ఒక స్థితి మాకు ప్రభా. మేలు చేయడానికి సహాయం చేయడానికి మమ్మల్ని కృప చూపించండి, కనికరించండి ప్రభా. మాకున్న దాంట్లోని ప్రభా మీకు మీ సేవకుడికి దైవబిడలేని వారి కొరకు, ఆ కష్టాలు ఉన్న వారి కొరకు మేము మేలు చేసేటువంటి అవకాశం మాకు దయచేసి సహాయం వచ్చిన వారి బట్టి స్తోత్రం. కుటుంబాన్ని బట్టి మీకు చాలా రక్షించండి, మీ చిత్తాన్ని నెరవేర్చండి ప్రభా. మీ ఘనమైన నామం బట్టి వందనాలు తెలుస్తూ ప్రతి ఒక్కరిని మీరు దీవించు. శేఖరు ప్రభా శివకుమార్ తన కుటుంబాన్ని దీవించి ఆశీర్వించు, రక్షించు, నమ్మకమైన వారుగా చేయండి. పాప క్షమాపణ శేఖర జీవితంలో పరిపూర్ణ రక్షణా కార్యం, మారుమనసు కార్యం జరిగించు నాయన ప్రభా. సాయం చేయండి. శివకుమార్ జీవితంలో మార్చు ఓ ప్రభా. మరి ఇక్కడ ఉన్నటువంటి అందరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. సుజాత కూడా ఆరోగ్యం నింపండి ప్రభా. లిమీలకు బాగాలేదు ప్రభా. సూచన కూడా బాగాలేదు, జ్వరంతో బాధపడుతున్నారు ప్రభా. ఈ వాతావరణం అలా ఉంది, కనికరించండి, ఆరోగ్యత నింపండి, సహాయం చేయండి. ప్రేమగల తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. స్థానం వారిని కూడా జ్ఞాపకం రక్షించు ఆయన, కనికరించవలసి మనం వచ్చేస్తున్నాం. చంద్రశేఖర జ్యోతకులను కూడా జ్ఞాపకం చేసుకుని రక్షించి కనికరించండి. బిడ్డలు కూడా దీవించి ఆశీర్వించండి, సహాయం తిమోతి తన కుటుంబాన్ని కూడా బిడ్డలు దీవించవచ్చు. తిమోతి జీవితం కూడా మార్చ్ కనికరించి శివకుమారి తన అమ్మ పెద్ద వచ్చినప్పుడు ఆమె కూడా దీవించి ఆశీర్వించాలి. ఇలాగ బిడ్డలే వారందరూ రక్షించి కనికరించారు ప్రభు. రామదాస్ తల్లి గారు కూడా ఆరోగ్యం వందనాలు చెల్లిస్తూ ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క సండే స్కూల్ పరిచర్య దీవించిన ఒక్కరికైనా రక్షణాకార్యం జరిగించారు. మంగళవారం జరగబోయేటువంటి ఆ యొక్క ఇంటికాడ చంద్రశేఖర్ ఇంట్లో మీటింగ్ కూడా ఆ చిన్నపిల్లల పరిచయం దీవించారు. రేపు సిస్టర్స్ మీటింగ్ కూడా చంద్రశేఖర్ ఇంట్లో ప్రభు దొరుకుతుండగా జ్ఞాపకం చేసుకుంటూ కనికరించండి. జ్యోతి ఇంట్లో ప్రభా సహాయం కనికరించండి. మీ వందనాలు చెల్లిస్తూ వచ్చిన వారందరూ బట్టి స్తోత్రాలు వచ్చే వారం వరకు మమ్మల్ని సిద్ధపరచవలసిన
మహిమయు ఘనతయు ప్రభావం చెల్లిస్తుంది. కృతజ్ఞతాపూర్వకంగా యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమేశ్వరు సార్ కృపయు పరిశుద్ధాత్మ సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఈ కుటుంబానికి వచ్చిన వారందరి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేండు గాక.